నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండే మొదలు పెట్టేవారు కొందరు. ఎక్కడి నుండి మొదలు పెట్టామనేది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామనేదే ముఖ్యం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి శ్రీయారెడ్డి ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని ఖడ్గం సినిమాలోని ఈ డైలాగ్ సినిమా ఛాన్స్ల కోసం తిరిగే ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. అలా ఒక్క సినిమా, ఒకే ఒక్క సినిమా ప్రతి ఆర్టిస్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్నో ఏళ్ళు ఎన్నెన్నో సినిమాలు చేసిన రాణి గుర్తింపు ఒక హిట్ సినిమాతో వచ్చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే నీలాంబరిగా, శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ తెలుగు అభిమానుల్ని ఎంతోగానో ఆకట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక తాజాగా ఇదే కోవలో మరో నటి అంతటి గుర్తింపునందుకుంది. ఆమెవరో కాదు, పొగరు సినిమాతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న శ్రీయారెడ్డి. సలార్ సినిమాతో ఈమె సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ముఖ్యమైన విలన్ గా శ్రీయారెడ్డి కనిపించడంతో చూసిన వారంతా నరసింహలో రమ్యకృష్ణ పాత్రని గుర్తు చేసుకుంటున్నారు. హీరోయిన్స్ లో నెగిటివ్ క్యారెక్టర్ చేయగలిగే వారు చాలా తక్కువ. ఇక అలా రమ్యకృష్ణ తర్వాత ఆ రేంజ్ లో యాక్ట్ చేసే నటి శ్రీయారెడ్డి అని నెటిజన్స్ ఈమెను తెగ పొగిడేస్తున్నారు. అసలు శ్రీయారెడ్డి పొగరు సినిమా తర్వాత ఇండస్ట్రీని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? హీరో విశాల్ కి శ్రీయారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? 14 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి గల కారణాలేంటి? శ్రీయారెడ్డి నటుడు విక్రమ్ కృష్ణని హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితం అనేది పరుగు పందెం కాదు. కొంత దూరం పరిగెత్తగానే ముగియటానికి, మరణించే వరకు సాగించే పయనమే జీవితం. ఇక్కడ గెలుపోటములతో పనిలేదు, మనం పాల్గొంటున్నామా లేదా అనేదే ముఖ్యం. శ్రీయారెడ్డి ఈమె 1983 నవంబర్ 28న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి భరత్ రెడ్డి, తల్లి గీతాంజలి రెడ్డి. ఈమెకు 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక శ్రీయారెడ్డి తండ్రి భరత్ రెడ్డి మొదటిగా తెలుగువారైనప్పటికీ వారి తాతలు ఆంధ్ర నుండి చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే భరత్ రెడ్డి ఇండియన్ క్రికెట్ టీంలో పలు మ్యాచెస్ లో ఆడడం జరిగింది. ఈయన 1978 నుండి 1981 వరకు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పై వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా చేశాడు. అలా 1982 నుండి 1986 వరకు తమిళనాడు క్రికెట్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక అలా క్రికెట్ నుండి రిటైర్డ్ అయిన తర్వాత భరత్ రెడ్డి చెన్నైలో ఒక క్రికెట్ కోచింగ్ సెంటర్ ని రన్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే భరత్ రెడ్డి 1980లో గీతాంజలి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి 3 పిల్లలు కూడా జన్మించారు. అలా శ్రీయారెడ్డి మొదటి అమ్మాయి కావడంతో ఈమెపై కాస్త గారాబం ఎక్కువగానే ఉండేది. ఇక శ్రీయారెడ్డి తన స్కూలింగ్ ని చెన్నైలోని గుడ్ షిఫర్డ్ స్కూల్లో చదివింది. చదువుల్లో చాలా చురుగ్గా ఉన్న శ్రీయారెడ్డికి చిన్నప్పటి నుండే యాక్టింగ్, డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక ఈమె చూడ్డానికి కాస్త హైట్ ఉండి క్యూట్ గా ఉండడంతో చిన్నప్పుడే అడ్వర్టైజ్మెంట్స్ లో నటించేందుకు ఛాన్స్ వచ్చినా ఈమె తండ్రి అందుకు ఒప్పుకునేవాడు కాదు. ఇక అలా తన ఇంటర్ని యతిరాజ్ కాలేజీలో చదివేటప్పుడు భరత్ రెడ్డికి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రవిశాస్త్రి మరియు సందీప్ పటేల్ తరచూ వీరింటికి వస్తుండేవారు. ఇక అలా వారితో శ్రీయారెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ యాక్సెంట్ ని చూసి రవిశాస్త్రి చాలా ఇంప్రెస్ అయి క్రికెట్ కామెంటరీకి ఈమె సూట్ అవుతుందని, వాయిస్ లో చాలా క్లారిటీ ఉందని శ్రీయారెడ్డిని పోవడం జరిగింది. దీంతో శ్రీయారెడ్డి తనలోనూ ఒక టాలెంట్ ఉందని తెలుసుకొని తను డిగ్రీ చేసేటప్పుడు సౌత్ ఇండియన్ ఎంటీవీగా ప్రసిద్ధి పొందిన ఎస్ఎస్ మ్యూజిక్ ఛానల్ కి అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. అలా ఈ ఛానల్లో వీడియో జాకీ కోసం 2000 సంవత్సరంలో ఒక ఆడిషన్ ని నిర్వహించడం జరిగింది. ఇక అలా ఈ విషయాన్ని ఒక న్యూస్ పేపర్ లో చూసిన శ్రీయారెడ్డి అందులో పార్టిసిపేట్ చేయాలనుకుంది. ఇక అలా తల్లిదండ్రులకి ముందే చెబితే ఒప్పుకోరని తెలియకుండానే ఆడిషన్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఎస్ఎస్ మ్యూజిక్ ఛానల్లో ఇంగ్లీష్ ని బాగా మాట్లాడే వారికి మొదటిగా అవకాశాలను ఇచ్చేవారు. అలా ఆడిషన్ కి వచ్చిన 200 మందిలో శ్రీయారెడ్డి డస్కీ లుక్ తో పాటు తను మాట్లాడే ఇంగ్లీష్ యాక్సెంట్ వారికి నచ్చి ఈమెను ఎస్ఎస్ మ్యూజిక్ కి వీజేగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా సెలెక్ట్ అయిన విషయం తండ్రికి చెప్పగా అందుకు అతను ఒప్పుకోలేదు. ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయమని చెప్పి మీడియా సైడ్ వద్దని చెప్పిన శ్రేయారెడ్డి వినకుండా పట్టువదలని విక్రమార్కుల్లా తను చదువుకుంటూ వీజేగా చేస్తానని చెప్పడంతో తండ్రికి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా 2000 సంవత్సరంలో ఎస్ఎస్ మ్యూజిక్ లో శ్రీయారెడ్డి వీజేగా వర్క్ స్టార్ట్ చేసింది. అలా కొద్ది రోజుల్లోనే ఈమెకు మంచి పాపులారిటీ రావడంతో బెస్ట్ వీజేగా అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ఇక అలా శ్రీయారెడ్డి ఎప్పుడైతే డిగ్రీ పూర్తి చేసిందో అప్పటి నుండి ఈమెకు సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా ఒకవైపు వీజేగా పనిచేస్తూ మరోవైపు యాక్టింగ్ ట్రయల్స్ ని కూడా మొదలెట్టింది. ఇక అలా ట్రై చేసేటప్పుడే 2001లో హీరో విక్రమ్ నటించిన సమరయ్ అనే మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని శ్రీయారెడ్డి
శ్రీయారెడ్డి ఆ మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేయడం జరిగింది. ఇక సమరై మూవీ 2002లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో శ్రీయారెడ్డి సినిమాల్లో నటిస్తున్న విషయం తండ్రికి తెలిసి గొడవ చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే మోడలింగ్, సినిమా ఫీల్డ్ లో జరిగే విషయాలు అతనికి పూర్తిగా తెలిసుండడంతో వద్దని చెప్పగా శ్రీయారెడ్డి మాత్రం తండ్రి మాట వినకుండా సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా ఆ తర్వాత తమిళ్లో ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోయేసరికి శ్రీయారెడ్డి తన మకాన్ని చెన్నై నుండి హైదరాబాద్ కి మార్చి తెలుగు మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేసేటప్పుడే చంద్ర సిద్ధార్థ్ డైరెక్షన్ లో రాజా హీరోగా ప్లాన్ చేసిన అప్పుడప్పుడు అనే మూవీలో హీరోయిన్ కోసం సెర్చింగ్ లో ఉండగా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా శ్రీయారెడ్డి ఫొటోస్ ని చూసి ఆ మూవీకి ఈమె లుక్ సెట్ అవ్వడంతో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక అప్పుడప్పుడు మూవీ 2003 మే 16న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత శ్రీయారెడ్డి తెలుగులో 1 year ట్రై చేసిన అవకాశాలు రాకపోవడంతో తన మకాన్ని హైదరాబాద్ నుండి కేరళకి మార్చేసింది. ఇక అలా మలయాళంలో ట్రై చేయగా మొదటిగా మమ్ముట్టి హీరోగా చేసిన బ్లాక్ అనే మూవీలో శ్రీయారెడ్డి డీ గ్లామర్ పాత్రను పోషించింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా శ్రీయారెడ్డి చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ మధ్యలో హిందీలో కూడా 19 రెవల్యూషన్ అనే మూవీ చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ మలయాళంలో బ్లాక్ మూవీలో ఈమె చేసిన నటనకు గాను హీరో సురేష్ గోపి నటించిన భరత్ చంద్ర ఐపీఎస్ అనే మూవీలో హీరోయిన్ గా ఈమెకు పోలీస్ పాత్రనివ్వడం జరిగింది. ఇక ఆ మూవీలో ఈమె చేసిన నటనను చూసి నెక్స్ట్ విజయశాంతి శ్రీయారెడ్డి అనే టాక్ మాలీవుడ్ లో మారుమోగింది. కానీ మలయాళం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండడంతో పాటు శ్రీయారెడ్డి లుక్స్ కాస్త డస్కీగా ఉండడంతో ఈమెకు ఛాన్సులు ఎక్కువగా రాలేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తెలుగులో శర్వానంద్ హీరోగా చేసిన అమ్మ చెప్పింది అనే మూవీలో కూడా ఈమె హీరోయిన్ గా చేయడం జరిగింది. అలా ఈ మూవీ 2006లో రిలీజ్ అయి ఓకే టాక్ వచ్చింది. కానీ ఈమెకు సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ లేకపోవడంతో పాటు ఈమె హీరోయిన్ మెటీరియల్ కాకపోవడంతో తెలుగులో కూడా ఈమెకు ఎవరు ఛాన్సులు ఇవ్వలేదు. ఇక ఇదే సమయంలో విశాల్ హీరోగా చేసిన పొగరు అనే మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్ ని నిర్వహించడం జరిగింది. అలా ఆ మూవీ డైరెక్టర్ అయిన తరుణ్ భాస్కర్ మలయాళంలో బ్లాక్ సినిమాలో శ్రీయారెడ్డి చేసిన పర్ఫార్మెన్స్ ని విశాల్ కి చూపించడంతో ఈమెను ఆడిషన్ కోసం పిలిపించడం జరిగింది. ఇక అలా ఈమెకి స్క్రీన్ టెస్ట్, మేకప్ టెస్ట్ చేయడం, ఈమె లుక్స్ ఆ మూవీలో ఈశ్వరి అనే పాత్రకి సెట్ అవ్వడంతో శ్రీయారెడ్డిని నెగిటివ్ రోల్ కి ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా విశాల్ కూడా తెలుగు రాష్ట్రం నుండి వెళ్లిన రెడ్డి అయి ఉండడంతో శ్రీయారెడ్డితో మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేస్తూ పార్టీస్, పబ్స్ కి వెళ్తుండేవారు. దీంతో వీరిద్దరి గురించి అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే విశాల్ పొగరు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన రీమా సేన్ తో క్లోజ్ గా ఉంటూ శ్రీయారెడ్డిని అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీయారెడ్డి హార్ట్ బ్రేక్ అయి పొగరు మూవీ ప్రొడ్యూసర్ విశాల్ అన్నయ్య అయిన విక్రమ్ కృష్ణారెడ్డి అలియాస్ అజయ్ కృష్ణతో మంచి సన్నిహిత్యంగా ఉంటూ వచ్చింది. ఇక విక్రమ్ కృష్ణ గురించి చెప్పాలంటే ఇతను 1989లో జేడికెత్తమూడి అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసి 1999లో అన్నాన్ తంగాచి మూవీ ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అయి ఆ మూవీ ఫ్లాప్ అవడంతో వెంటనే పూపరిక, వరుగిరోం, లవ్ మ్యారేజ్ అనే మూవీస్ ని చేసిన అవి కూడా ఫ్లాప్ అవడంతో 2005లో వచ్చిన పందెం కోడి మూవీతో ప్రొడ్యూసర్ గా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. అలా 2006లో పొగరు మూవీకి ప్రొడ్యూసర్ గా చేసేటప్పుడు శ్రీయారెడ్డితో మంచి సన్నిహిత్యం పెరిగి వీరిద్దరూ డేట్ చేసాగారు. ఇక పొగరు మూవీ 2006లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో శ్రీయారెడ్డికి సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో చిన్నా చితక పాత్రలు ఇచ్చేవారే తప్ప తన యాక్టింగ్ కి స్కోప్ ఉండే పాత్రలను ఇచ్చేవారు కాదు. దీంతో మంచిగా డబ్బుండి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న విక్రమ్ కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది. ఇక విక్రమ్ కృష్ణ పేరెంట్స్ శ్రీయారెడ్డిని పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ మీద ఒప్పుకొని ఇరు కుటుంబాలు సేమ్ క్యాస్ట్ అయి ఉండడంతో ఏ సమస్య లేకుండా వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. అలా 2008 మార్చి 9న చెన్నైలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీయారెడ్డి, విక్రమ్ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఫోటోలు బయటికి రావడంతో అటు మీడియా, ఇటు సినీ వర్గాలు షాక్ కి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీయారెడ్డి విశాల్ని ప్రేమించి తన అన్నయ్యని ఎందుకు పెళ్లి చేసుకుందానే చర్చలు మొదలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే అప్పటికే నటి సోనీ అగర్వాల్ కూడా ధనుష్ని ప్రేమించి కొన్ని కారణాల వల్ల ధనుష్ అన్నయ్య అయిన సెల్వరాఘవాన్ని పెళ్లి చేసుకోవడం, అంతేకాకుండా పెళ్లైన 2 సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోవడంతో శ్రీయారెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. నేను ఆల్రెడీ సోనీ అగర్వాల్ గురించి ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి. ఇక ఇదిలా ఉంటే సినిమా కంటే ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన శ్రీయారెడ్డి పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయడం మానేసి భర్తతో కలిసి తోరణై, వెడి అనే మూవీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అమలియా రెడ్డి అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా తన భర్త, పాపతో
14 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసిన శ్రీయారెడ్డికి 2022లో సులల్ అనే మూవీలో ఒక పాత్రకి ఆఫర్ రావడం జరిగింది. అలా ఈమెకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పినా ఈమె భర్త ఈమె టాలెంట్ ని చూసి ఎంకరేజ్ చేయడంతో శ్రీయారెడ్డి సులాల్ మూవీలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇలా ఎప్పుడైతే శ్రీయారెడ్డి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందని తెలిసిందో అప్పుడే ఈమెకు ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ అయిన సలార్లోను, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలోను మంచి పాత్రలు రావడం జరిగింది. ఇక ఇప్పటి వరకు శ్రీయారెడ్డి హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 15 సినిమాల్లో నటించింది. మీకు శ్రీయారెడ్డి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, యుద్ధం గెలిచేంత వరకు శబ్దం చేయకూడదు, ఎందుకంటే మన విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. ఇది ఫోక్స్ నటి శ్రీయారెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.